బట్టలు నేసే సాంచాలు మూగబోయి 2 ఏళ్లైంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వము స్వశక్తి సంఘాల మహిళలకు చీరలు ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ సాంచాలన్నీ మళ్ళీ మొదలు కాబోతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేత కార్మికులకు చేతి నిండా పని దొరకబోతుంది. సిరిసిల్ల తర్వాత అత్యధిక మరమొగ్గాలున్న ప్రాంతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఘర్షకుర్తి. ఇక్కడ ఉన్న 1200 సాంచాలపై 28 లక్షల మీటర్ల చీరలు తయారు కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. స్వశక్తి సంఘాల మహిళలకు ఇచ్చే చీరల డిజైన్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. అందులో సాధారణంగా మహిళలు కట్టుకునే చీరలతో పాటు కొంతమంది పెద్ద మనుషులు గోచి పెట్టుకుని కట్టుకునే చీరలు కూడా ఉంటాయి. ఈ ఘర్షకుర్తి గ్రామానికి సంబంధించిన పవర్ లూమ్స్కి మొత్తం ఈ గోచి చీరల ఆర్డర్లు వచ్చాయి. దానికి సంబంధించిన చీరని ఇక్కడ చూడొచ్చు. మనకు ఆల్రెడీ ఈ ఆర్డర్ను కూడా ప్రభుత్వం ఓకే చేసింది. చాలా క్వాలిటీతో, బతుకమ్మ చీరలతో పోలిస్తే చాలా క్వాలిటీతో దీన్ని తయారు చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. దీంట్లో టెక్స్ అండ్ కాటన్ మిక్సింగ్ దారాలతోటి ఈ చీర తయారైంది. దీనికి అందమైన సిల్వర్ కలర్ అంచుతో పాటు తర్వాత గోల్డ్ కలర్లో ఉన్న కొంగును కూడా దీన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచారు. దీన్ని ప్రభుత్వం కూడా ఓకే చేసింది. మొత్తం దాదాపు 28 లక్షల మీటర్ల క్లాత్ ఇక్కడ తయారు కాబోతుంది. ఎట్లా ఉంది ఇక్కడ ఈ ఊరు సిచ్యువేషన్ ఎట్లా ఉండేది మొన్నదాకా? ఇక్కడ మా ఘర్షకుర్తిలో ఒక 2 సంవత్సరాల నుండి పని లేక చాలా ఇబ్బందులు పడిన సంఘటనలు చాలా జరిగినాయి. కొందరు నేత కార్మికులు అయితే ఆత్మహత్యలు కూడా జరిగినాయి ఇక్కడ. అయితే మాకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని మేము సంప్రదించి మరి మాకు ఉపాధి కోసం అతను ఎన్నికల్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల కంటే మాకు ఎక్కువ ఆర్డర్లు ఇప్పిస్తానని అతను హామీ ఇవ్వడం జరిగింది. అదే తరహాలో అతను ఆ హామీని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మా కరీంనగర్ మొత్తం కొత్త కరీంనగర్ జిల్లాకు ఒక 32 లక్షల మీటర్ల ఆర్డర్ ఇచ్చిండు. ఆ 32 లక్షల ఆర్డర్లో ఒక ఘర్షకుర్తి గ్రామానికి 26 లక్షలు. ఇక్కడ మాది పెద్ద గ్రామం, మేజర్ గ్రామం కాబట్టి మాకు ఇక్కడ ఎక్కువ సాంచలున్నాయి. ఇక్కడ మాకు 26 లక్షల మీటర్ల ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కార్మికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే సాంచలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే ఈ ఆశలు చనిపోతున్న సమయంలో కొంచెం చిగురించింది. ఇప్పుడు అందరూ సంతోషంగా భావిస్తున్నారు. ఇప్పుడు మీరు చీర డిజైన్ ఇప్పుడు నేను చూస్తున్న చీర తయారు చేశారు కదా, ఈ డిజైన్ ఎన్ని రోజులు తయారు చేశారు? ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? మీరు దీన్ని ఓకే చేశారా, ఇంకేమైనా సవరణలు చూపెట్టారు? చేశారు. అయితే ఇది ఒకటి మనకు వార్పు విషయంలో ఈ నడిపించి శాంపుల్ తీసుకుపోవడం జరిగింది. హైదరాబాద్ మెయిన్ ఆఫీస్ తీసుకుపోతే అక్కడ మనకు ఇది సక్సెస్ చేసినారు. ఇదే పద్ధతి ప్రకారం నడిపించి తీసుకురమ్మన్నారు. పని దొరికిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు సకాలంలో అందించడానికి మీకు ఏమైనా టైం బౌండ్ పెట్టిరా? మీరు నుంచి ఏమైనా ప్రభుత్వం నుంచి ఇంకేమైనా ఆ సహకారం ఆశిస్తున్నారా? మనకు తెలిసినంత వరకు అయితే దసరా వరకు ఇది ప్రోగ్రామ్ ఇవ్వాలి. దసరా వరకు అంటే ఇప్పుడు 7వ నెల, దసరా 10వ నెలలో వస్తుంది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి మ్యాక్సిమం ఇంకొక నెల రోజులు పడుతుంది. ప్రతి లూమ్ మీదకి ఒక మాల్ లూమ్ మీదకి రావాలంటే ఒక నెల రోజులు పడుతుంది. అంటే మధ్యన మనకు ఉండేది 2 నెలలు. 2 నెలల లోపల అందడం అంటే అది పాసిబుల్ కాదు. కానీ గవర్నమెంట్ ఇచ్చింది ఇంకొక 6 నెలల ముందు ఇచ్చినట్టుంటే చేతి నిండా పని ఉంటుండే. ఈ ఆగం అనేది ఎమర్జెన్సీ ఎగిరితం అనేది ఉండకుండా నిదానంగా, ఇది ఎందుకంటే కాటన్ బై టెక్స్ ఇచ్చిన కాబట్టి నిదానంగా ప్రాసెస్ ముందు కాబట్టి ఇంకొక 6 నెలలు టైం అడగచ్చు కదా. అదే మా ప్రాసెస్ కూడా అదే. గవర్నమెంట్ వారికి విన్నవించేది ఏంటంటే, అయ్యా నువ్వు పనిస్తున్నావు, అది కంటిన్యూషన్ ఇవ్వండి. ఎందుకంటే 3 నెలలు చేసి 3 నెలలు కూర్చునే పద్ధతి వద్దు. గత గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 3 నెలలు 4 నెలలు ఇచ్చింది, 2 నెలలు కూర్చుండబెట్టింది. మీరు ఆ గవర్నమెంట్ చేసిన తప్పుడు మీరు చేయకండి. మాకు పని కల్పిస్తా అన్నారు కాబట్టి కల్పించండి. ప్రతి సంవత్సరం 12 నెలలు మాకు పని ఇవ్వండి. అది ఎందుకంటే మాకు కాటన్ కాబట్టి తొందరగా ప్రాసెస్ తొందరగా కాదు. ఇది ఒక మీటర్ బట్ట తయారు కావాలంటే 8 మంది వర్కర్ల పని ఉంటేనే 1 మీటర్ బట్ట తయారవుతుంది. క్వాలిటీ విషయంలో ఈ చీర క్వాలిటీ ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆ చీరకు ఈ చీరకు సగం తేడా ఉంటుంది. ఇది కాటన్ బై టెక్సో, ఇది మెత్తగా ఉంటుంది, కట్టుకున్నా కానీ బాగుంటుంది. కాటన్ టెక్సో మిక్స్ చేస్తారు కదా. ఇప్పుడు ఇది మొత్తం లేడీస్ కి గోచి చీర లాగా వాడుకోవచ్చు దీన్ని. ఇంకేమైనా కొత్త డిజైన్స్ ఉన్నాయి? ఒకటే డిజైన్ కరీంనగర్ జిల్లా ఒకటి, సిరిసిల్ల జిల్లాకు ఒకటి. ఇది డిజైన్ సేమ్, అది ఒకటే కానీ ఇది కాటన్, అది హైటెక్స్. ఇప్పుడు హైటెక్స్ దారాలకి కాటన్ మిక్స్ చేసిన దారాలకు మధ్య తేడా మీరు కూల్ ఉంటుందని చెప్తున్నారు కదా. ఇది పెద్దవాళ్ళు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది వృద్ధులు కట్టుకోవడానికి మెత్తగా ఉంటుంది, కట్టుకోవడానికి కోసి ఆగుతుంది. వాళ్ళకు ఈ టెక్సో ఉంటే ఆగది.
ఒక చీరకు అందాన్ని ఇచ్చేది దాని అంచు, అందమైన డిజైన్. అట్లాంటి డిజైన్లు తయారు చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఇక్కడ చూడదాం. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ స్వశక్తి సంఘాల మహిళలకు ఇచ్చే చీరలకు అంచు మొత్తం సిల్వర్ తీగలతో, అంటే సిల్వర్ కలర్లో ఉండే దారాలతోటి దాని అంచు తయారు చేసబోతున్నారు. అంచు తయారీ కోసము ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ చూడవచ్చు. మనకి అంతా కూడా వార్పింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ వార్పింగ్ వర్క్ కోసం ఇక్కడ ఉపయోగిస్తున్న నూలును కూడా చూడవచ్చు మనకు. ఇదంతా కూడా ఇప్పటిదాకా మనం ఒక చీర చూసినాం. చీరకు సైడ్ అంచులో రెండు వైపులా కూడా అంచు వెండి అంచు లాగా ఉంది. ఆ వెండి అంచు కలర్కి సంబంధించిన దారాలన్నీ కూడా దాదాపు ఒక 160 దారాలు కింద పైన అన్ని కలిపి 160 దారాలను ఒక వరుస క్రమంలో తీసుకొని అక్కడ వార్పింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏమంటారు? ప్రాసెస్ వార్పింగ్ అంటారు. ఇది 2 రకాలు ఉంటుంది దీనికి. ఒకటి వార్పింగ్, తర్వాత రోలింగ్. రోలింగ్ చేసిన దారాన్ని ఎట్లా తీసుకుంటారు మళ్ళీ మగ్గం మీదకి? మగ్గం మీద తీసుకుపోయి వాళ్ళు డైరెక్ట్ తీసుకుపోతారు. ఇప్పుడు ఈ పని చేసే క్రమంలో మీకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయంటే ఎక్కువ? ఇప్పుడు వరుస క్రమంలో ఇవి కొంచెం అటు ఇటు వచ్చినా కూడా, లేకుంటే ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఏం జరుగుతుంది అక్కడ డిజైన్లో? డిజైన్ ఒక మిస్టేక్ అయితే కంపల్సరీ కొంచెం దానికి మనం చేసేది కూడా ఏం లేదు దానికి. ఇప్పుడు ఈ దారాన్ని ఏమంటారా మామూలుగా? ఇప్పుడు అంతకుముందు కాటన్, తర్వాత టెక్స్ ఉంది కదా, ఇప్పుడు బ్రైట్ దారం. అట్లా ఎన్ని పోగులు ఇప్పుడు ఇలా డిజైన్ బట్టి ఇది అయితే 160 ఈచ్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి. 2 సైడ్ 160. అది రోల్స్ తిరిగినా కొద్దీ ఇక్కడ పక్కనున్న మీటర్ కూడా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉన్న రౌండ్స్ను బట్టి ఎన్ని మీటర్ల దారం అనేది ఇక్కడికి వెళ్ళి తీసుకుంటారు. ఈ తీసుకున్న దారాన్ని మళ్ళీ కండెలకు చుడతారా వీటిని? ఎట్లా? లూమ్ మీదకి వెళ్తుంది. ఓకే, లూమ్ మీద తీసుకున్న తర్వాత ఈ సిల్వర్ కలర్ దారాలు ఎట్లా డిజైన్గా మారుతాయి కూడా ఒకసారి చూద్దాం. చీర తయారీకి నూలు చాలా ఇంపార్టెంట్. అయితే ప్రజెంట్ మనకు ప్రభుత్వము మహిళలకు ఇవ్వబోయే చీరలలో 2 రకాల క్వాలిటీ దారాలు ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి కాటన్ అయితే, ఇంకొకటి టెక్సో దారం. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, కండెల ద్వారా ఈ టెక్సో దారాన్ని మనకు వాటికి చీర తయారు చేయడానికి అనుకూలంగా కండెలు తయారు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అయితే గ్రామాల్లో చేనేత కార్మికులు అయితే రాట్నానికి ఈ కండెలు చుట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు యంత్రాలు వచ్చేసినాయి. ఇక్కడ మనకు ఈ కండెలు చుట్టే ప్రాసెస్ ఎట్లా ఉంటుందన్న? ఈ దారం ఎక్కడికి వెళ్ళి తెప్పించారు? ఇదంతా ఇది బయట ఫ్యాక్టరీలకు వెళ్ళి తెప్పిస్తారు. ఇక్కడికి వచ్చినాక మేము దీనికి పెట్టి చుట్టిస్తాము. చుట్టి దీన్ని సాంచం మీదకి అయినాక దీనికి పోతే బట్ట తయారవుతుంది దీనివల్ల. చీర తయారీలో మరమగ్గాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు చూడొచ్చు మనం ఇవన్నీ మరమగ్గాలే. దాంట్లో ఒకటి నేయకుండా ఉన్న ఖాళీగా ఉన్న మరమగ్గాన్ని మనం గమనిస్తే దీంట్లో చాలా రకరకాల భాగాలు ఉన్నాయి. ఇవన్నీ టెక్నికల్ భాషలో వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. మనకు దీంట్లో ఈ రోలర్ ఉంది, తర్వాత దీంట్లో చిన్న చిన్న జాలి లాంటి తీగలున్నాయి, తర్వాత లోపల కండబెట్టడానికి మిషన్ ఉంది. అవన్నీ ఎట్లా పనిచేస్తాయని తెలుసుకునేందుకు ఇక్కడ మనకు ఆల్రెడీ చీర తయారవుతున్న మగ్గాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఎట్లా తయారవుతుంది దీనికి సంబంధించిన వివరాలన్నీ చూద్దాం. చీర తయారీ కోసము మనం ఇంతకుముందు తయారు చేసిన కండెని ఇక్కడ ఎక్కిస్తా ఉన్నారు. అన్న, ఇప్పుడు ఏంది దీంట్లో ఈ భాగాలను ఏమంటారు? దీన్ని ఏమంటారు? కండే. ఈ జోటా కండే ఏం చేస్తుంది? ఆ జోటా ఏం చేస్తుంది? కండెను వెప్పు తయారు చేస్తుంది, చీరను తయారు చేస్తుంది. ఓకే. టెక్నాలజీ అందిపుచ్చుకున్న వస్త్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతుంది. అయితే పవర్ లూమ్స్పై, చేనేత మరమగ్గాలపై ఆధారపడిన నేత కార్మికులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వ ఆర్డర్లు ఉంటే తప్ప చేతి నిండా పని దొరకని పరిస్థితి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని నేత కార్మికులది. అటు సిరిసిల్ల కావచ్చు, ఇటు ఘర్షకుర్తి కావచ్చు, అనేక మంది కార్మికులు ఇట్లాంటి మరమగ్గాలపై నిత్యం గంటల కొద్దీ పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఉంటారు. ఇక్కడ కార్మికులు పడ్డ కష్టాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. మీ ఘర్షకుర్తి గ్రామంలో 2 ఏళ్ళు పని లేదంటున్నారు. మరి వేరే ప్రైవేట్ ఆర్డర్లు కానీ అట్లాంటి ఏం దొరకలేదన్న మీకు? ప్రైవేట్ ఆర్డర్లు అంటే ఎక్కువ లేవు. ఇప్పుడు మామూలుగా కాటన్ చీరలు నడుపుతామంటే గిరాకీలు లేవు అని చెప్పేసి చెట్టులు కూడా భీములు ఇవ్వలేదు. మినిమం ఏ పని ఉంటే ఆ పని, తువాలాలు, లుంగీలు, చీరలు అవి నేసుకున్నాం. అవి నేసుకుంటే రోజు 200 కైకిలు పడ్డది. ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తికి ఒక 400 రూపాయలు పనే అవకాశం ఉంది ఇప్పుడు ఈ స్వశక్తి చీరలతోటి. ఆ రకంగా మొత్తం మీద అయితే ఆనందంగానే ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ సాంచనాలు పూర్తిగా బంద్ చేసి ఉన్నాయి. ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి మొత్తం బందే ఉన్నాయి. అన్ని బేరింగులు అవన్నీ జామ్ అయినాయి, సాంచలు కూడా ఖరాబ్ అయినాయి. ఇవన్నీ సెట్ కావాలంటే దాదాపుగా 1 నెల రోజులు టైం పడుతుంది. 1-2 నెలల వరకు మొత్తం చాలా అవుతాయి. అదొకటి దాకా అయితే రిస్కే. ఇప్పుడు నెలకు ఎంతో 400-500 వస్తే ఆ చిన్న ఖర్చుతోటి కుటుంబాన్ని పోషించుకుంటారు. మరి ఇప్పుడు ఆదాయం లేదు, ఖర్చు అయితే ఉంటుంది. ఆదాయం లేకపోయినా ఖర్చు అయితే కంపల్సరీ ఉంటుంది. మరి ఆ ఖర్చును ఎక్కడికి వెళ్ళి? అప్పులు చేసినాం మిత్రుల మీద పడ్డాయి. ఇప్పుడు వచ్చిన పనితోటి మిత్రులు కట్టాలి, అప్పులు తెంపుకోవాలి, అంతే. పనిచేసే కండిషన్లు ఉన్నాయా? మిషన్లు కూడా పక్కన పెడితే ఖరాబ్ అవుతాయి కదా? మిషన్లు ఖరాబ్ అవుతాయి. మిషన్లు వ్యవస్థ కూడా సేట్లకు కూడా ఖర్చు బగ్గుంటుంది. ఇలా ఒక సాంచకు వ్యవస్థ గవర్నమెంట్ 1000 రూపాయలు పడుతుంది. ఒక సాంచ చాలు పెట్టాలంటే, మెయింటెనెన్స్ కావాలంటే. మెయింటెనెన్స్ కూడా
ఇవ్వాలంటే డాబీ ఖరాబ్ అయింది, జాళ్ళు లేవు, అన్ని జాళ్ళు వేయాలంటే ఒక్క సాంచకు ఒక సేటుకు ఖర్చు 2000 మీదనే ఉంటుంది కానీ తక్కువ ఏమి ఉండదు. అంటే ఖాళీ చిల్లర ఖర్చు, డాబీ ఖర్చు తిత్తామంటే సాంచకు 5000 రూపాయలు అవుతాయి. ఓకే, ఇప్పుడు మరి వర్క్ ఆర్డర్ వచ్చింది కదా, ఇవన్నీ మన నడిచే కండిషన్ చెక్ చేసుకొని పెట్టుకున్నారా? చెక్ చేసి ఇంకేడ వర్క్ వచ్చింది కానీ సాంచలు ఒక్క సాంచకి ఇప్పుడు 4 సాంచలు చాలు చేసినాం. 4 సాంచలకు చాలు చేస్తే ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది. దాదాపు ఈ గ్రామంలో 33 మంది యజమానులు ఇట్లాంటి యూనిట్లు స్థాపించుకొని కార్మికులకు పని కల్పిస్తూ ఉన్నారు. అందులో మధు కూడా ఒకరు. చాలా చిన్న యజమానినే. మీకు ఎన్ని సాంచలు ఇవి మొత్తం? మాకు 16, 8 జోడులు 16 అంటే ఒక టెక్స్టైల్లో 16 ఒక టెక్స్టైల్లో 18 ఉన్నాయి. ఈ 16 + 18 34 మిషన్లు ఉన్నాయి కదా. ఈ 34 ఎంతమంది కార్మికులు పనిచేస్తారు సాధారణంగా? సాధారణంగా 4గురికి ఒక 4 రూమ్లకు ఒక కార్మికుడు చేస్తాడు. అంటే ఇంట్లో 16 ఉన్నాయి. బయట ఆసామైనట్టు ఉంటారు, వాళ్ళకు మేము బియ్యం ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళు 4 మీద ఆధారపడి ఎంతమంది బతుకుతారు? నా మీద ఆధారపడి దాదాపు 15 మందికి బతుకుతారు. 15 మంది కూడా రోడ్ల పడ్డట్టు ఈ 2 నెలల నుంచి. వాడరు. కొందరు పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయారు, కొందరు వేరే పనులకి వెళ్ళిపోయారు, కొందరు ఇక మా పర్మనెంట్గా పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోయారు. కమ్మ చీరలు కూడా నేసారు కదా, ఆ చీరకు ఈ చీరకు క్వాలిటీలు ఎట్లా ఉంటుంది? ఆ క్వాలిటీ అంటే అది అంతకుముందు ఇచ్చింది మాకు టెక్సో ఇచ్చారు. ఇప్పుడు జర మాకు గర్షకుతికి కాటన్ భీము టెక్సో వార్పు వెప్ట్ అని ఇచ్చారు. అంటే అడ్డం పోగులు వేరు, అడ్డం పోగులు వేరు, నిలువు పోగులు వేరు. భీమ్ అనేది ఇది పోసుకుంటే ఇది కాటన్ భీమ్ ఇచ్చారు మాకు, కండనేమో టెక్సో ఇచ్చారు. స్వశక్తి సంఘాల మహిళలకు ప్రభుత్వ కానుకగా చీర ఇవ్వాలన్నది ఒక లక్ష్యమైతే, ఆ చీర వెనుక నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న మరో లక్ష్యం కూడా ఉంది. ఘర్షకుర్తిలోనే దాదాపు 28 లక్షల మీటర్ల చీరలు తయారు కాబోతున్నాయి. దీంతో అటు సిరిసిల్లలో ఇటు ఘర్షకుర్తిలో కూడా నేత కార్మికుల ఆనందం వెల్లివరుస్తుంది. ఇది నిరంతరం ఉండేలా చూడాలని చెప్పి ఇక్కడ కార్మికులు కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, ఘర్షకుర్తి నుంచి.